ముగ్గురు లేరు. నా తోడబుట్టింది లేదు, నన్ను కన్నవారు లేరు. మన అనుకున్న వాళ్ళని కోల్పోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అలాంటిది మన అనుకున్న వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ప్రతి ఇయర్ దూరం అయితే అస్సలు ఊహించుకోవడానికి కష్టంగా ఉంది కదా. సేమ్ అలాంటి తీవ్రమైన బాధనే ఫేస్ చేశారు సుమ మరియు రాజీవ్ కనకాల. రీసెంట్ గా సుమ మరియు తన భర్త రాజీవ్ తో కలిసి ఒక షోలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళతో పాటు యాక్టర్ బ్రహ్మాజీ కూడా పార్టిసిపేట్ చేశారు. యాక్చువల్ గా రాజీవ్ కనకాల గారి పేరెంట్స్ దేవదాస్ కనకాల అండ్ లక్ష్మి గారు కూడా నటులే. దాంతో పాటు ఇప్పుడున్న చిరంజీవి గారికి బ్రహ్మాజీ మరియు ఎంతో మంది యాక్టర్స్ కి నటనలో శిక్షణ ఇచ్చింది దేవదాస్ కనకాల గారే. ఆ గ్రాటిట్యూడ్ తో రాజీవ్ కనకాలకి సర్ప్రైజ్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులు దేవదాస్ కనకాల లక్ష్మి కనకాల విగ్రహం గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ విగ్రహం చూసి మొదట నటుడు బ్రహ్మాజీ ఎమోషనల్ అయ్యారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ, మాస్టారు మేడం అంటాము మేము వాళ్ళని, మేము ఇవాళ ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం వాళ్ళే అంటూ ఎమోషనల్ అయ్యాడు. పక్కనే ఉన్న రాజీవ్ కనకాల తల్లిదండ్రుల విగ్రహాన్ని స్క్రీన్ పై వేసిన తన ఫ్యామిలీ ఫోటోని చూసి ఒక్కసారిగా ఏడ్చేశారు. అంతలా బాధపడడానికి కారణం ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years లో ఎంతగానో ప్రేమించిన ముగ్గురు దూరం కావడం. 2018 అమ్మగారు లక్ష్మి దూరం అయ్యారు. అది అయ్యి 1 year కాకముందే అంటే 2019 నాన్నని కోల్పోయాడు. ఆ తర్వాత సడన్ గా సిస్టర్ కి క్యాన్సర్ 4th stage అని తెలిసింది. అది తెలిసిన కొన్ని రోజులకే తన తోడబుట్టిన చెల్లి కూడా మరణించింది. ఇలా బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు వెంటనే దూరం కావడం గురించి స్టేజ్ మీద ఒక్కసారిగా బర్స్ట్ అవుట్ అయ్యాడు. రాజీవ్ కనకాల పక్కనే ఉన్న సుమ హస్బెండ్ ని ఓదార్స్తూ ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చింది. ఎనీహౌ ఇప్పుడు సుమ కొడుకు హీరోగా మూవీస్ తీస్తున్నాడు. తను కష్టపడి సక్సెస్ అయ్యి వాళ్ళ నాన్నకి ఉన్న బాధని కొంచెమైనా దూరం చేయాలని కోరుకుందాం.